హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో చాలామంది హెయిర్ కలర్స్ గురించి అడుగుతున్నారు. సో హెయిర్ కలరు ఏది వేసుకోవాలండి? సో హెన్నా మంచిదా, కలర్ మంచిదా అని అడుగుతుంటారు. సో నేను ఎవరికైనా చెప్పేది ఒకటేనండి. హెయిర్ కలర్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి. స్ట్రీక్స్ అవనివ్వండి, చాలా రకాలు ఉన్నాయి. మనకి నేచురల్స్ హెన్నా అని రకరకాలు ఉన్నాయి. సో మీకు బ్లాక్ హెన్నా, రెడ్ హెన్నా ఏంటంటే, రెడ్ హెన్నా చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారండి. కన్ఫ్యూషన్ వద్దు. సో ఏంటంటే నేను ఈరోజు మ్యాటర్ మీకు చెప్పేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. బ్లాక్లోని మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి న్యాచురల్గా బ్లాక్ హెన్నా అంటారు. సో న్యాచురల్గా బ్లాక్ హెన్నా అనేది ఉండదండి. ఏదైనా కెమికల్ బేసే. కలర్ వచ్చింది అంటే అది కెమికల్లే. సో కెమికల్ లేకుండా ప్రోడక్ట్ ఉండదు. కానీ మనం మరి వేసుకోవాలి కదా, తప్పదు. అందుకే చెప్పేదండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మనకి ప్రొడక్ట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనకి క్రీమ్ బేస్, అంటే బాటిల్స్లా వస్తాయి. మనకి డెవలపర్స్ 2 ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే రెండింటిని మిక్స్ చేస్తే మనకి హెయిర్ అనేది వస్తుంది. సో ఏ బి అలా ఉంటాయండి మనకి. సో ఈ రెండింటిని మనం ఏం చేస్తాము, 2 తీసుకొని మనం మిక్స్ చేసి చేసుకుంటే మనకి క్రీమ్లా వస్తుంది. సో ఈ రెండింటిని యూస్ చేసి మన హెయిర్ కలర్ వేస్తాం. సో ఇది ఏంటంటే మనకి దీనికి వేరియేషన్స్ ఏంటి అంటే, పౌడర్ బేస్ చాలామంది అడుగుతూ ఉంటారు నా క్లయింట్స్. మాకు పౌడర్ బేస్ వేయండి, మాకు క్రీమ్ బేస్ వద్దు, అది కెమికల్ అంటారు. సో కలర్ వచ్చింది అంటే అది ఏదైనా కెమికలేనండి. కెమికల్ లేకుండా ప్రొడక్ట్ రాదు. సో మీకు అందుకే చెప్తున్నా, మీకు 1-2 వైట్ హెయిర్ స్టార్ట్ అయితే సో మీరు హెన్నా వెళ్ళండి. మీరు ఏం చేస్తున్నారు, 1-2 కదా, అవసరం లేదు నాకు హెన్నా అని మీరు లైట్ తీసుకుంటున్నారు. సో అది మీకేమవుతుందంటే, అలా చేయడం వల్ల హెయిర్ ప్రాబ్లం అయిపోతుంది. ప్లస్ మీరు ఆ 1-2 వదిలేస్తే ఆ 1-2 కాస్త ఏమవుతున్నాయి మీకు ఇంకా ఎక్కువైపోతుంది. సో అలా లాంగ్ టైం ఉండొద్దండి. సో ఎవరైనా సరే 1-2 వైట్ హెయిర్ స్టార్ట్ అయిందంటే మీరు హెన్నాకి వెళ్ళండి. కలర్స్ వద్దు. నేను ఒక ప్రొఫెషన్గా, బ్యూటీగా నేను చెప్పేది ఏంటంటే, కలర్ అన్నది పౌడర్ తీసుకోండి, మీరు క్రీమ్ బేస్ తీసుకోండి, స్ట్రీక్స్ తీసుకోండి, ఇంకా వేరే గార్నియర్ తీసుకోండి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సో ఏదైనా మనకి బ్లాక్ వస్తుంది అంటే అది కెమికల్ లేకుండా బ్లాక్ రాదు. న్యాచురల్ అన్నది మనకి హెన్నా. మీరు తెలుసుకోండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, మేడం మాకు హెన్నా కావాలి అంటారు. నేను హెన్నా తీసి పెట్టాక, అదేంటి మేడం హెన్నా రెడ్కి వస్తుంది కదా, హెన్నా వద్దండి మాకు బ్లాక్ అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. హెన్నా కూడా నేను మిక్స్ చేసేది ఎలాగా, హెన్నా వల్ల బెనిఫిట్స్ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవ్వండి ఈరోజు హెన్నా యొక్క మనకి బ్లాక్ అనేది డై అవుతుంది. హెన్నా అనొద్దండి దయచేసి, డై మనకి బ్లాక్ డై. సో ఏదైనా బ్లాక్ పెట్టుకుంటాం కదా, బ్లాక్ డై. హెన్నా అంటే మనకి రెడ్ బర్గండిలో వచ్చేది హెన్నా. సో నేను హెన్నా గురించి మరొకసారి వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. హెన్నాలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్రీమ్ బేస్, ఒకటి పౌడర్ బేస్. సో నేను ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు కదా మీకు. మనకి పౌడర్ బేస్ అంటే ఉపయోగం ఏంటి, క్రీమ్ బేస్ ఉపయోగం ఏంటి? సో క్రీమ్ బేస్లో మనకి హెయిర్ చాలా స్మూత్గా ఫీజీ అనేది చేయదు. మనకి పౌడర్ బేస్లో మనకి హెయిర్ రఫ్ చేస్తుంది. సో 2 ఒకటే, దానికి తేడా ఏం లేదు. సో నేనైతే మాత్రం నా క్లయింట్స్కి నేను ఎలా ట్రీట్మెంట్ చేస్తానంటే, నేను ఈ పౌడర్ అయితే ఆయిల్ పెట్టి చేయకూడదు, మసాజ్ చేసి హెయిర్ కలర్ అనేది వేయకూడదు. సో క్రీమ్ బేస్లో అయితే మనం స్కాల్ఫ్కి నేను మసాజ్ ఇచ్చి సో డై వేస్తాను. దానివల్ల యూజ్ ఏంటి, కెమికల్ అన్నది లోపలికి వెళ్ళదు, తీసుకోదు. సో మనకి ఎలాంటి ఇష్యూ, హెల్త్ కంప్లైంట్ రాదు. సో కాబట్టి నేను పార్లర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒకటే బ్రాండ్, ఒకటే ప్రోడక్టు, ఎలాంటి రిమార్క్ అనేది లేదండి. నేను ఇదే వాడతాను. సో ఫ్రూట్ అండ్ వెనిగర్ న్యాచురల్స్లో. సో ఇది ఏదైనానండి న్యాచురల్ అని చెప్పను. ఎందుకంటే ఏదైనా కలర్ వచ్చింది అంటే కెమికల్ లేకుండా ప్రోడక్ట్ రెడీ అవ్వదు కదండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మీరు హెన్నాకి వెళ్తే బెస్ట్. హెన్నా వీడియో కూడా నేను చేసి మీకు పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇదే డౌట్.
థ్యాంక్ యూ.